ప్రధాని సభా వేదిక ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ప్రధాని సభకు 5 లక్షలకు పైగా జనాభా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. అయితే పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 7,000 బస్సులు, 3,000 కార్లకు పలు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు మంత్రి నారాయణ. అలాగే ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానాలు అందిస్తున్నామని తెలిపారు మంత్రి నారాయణ. పునర్నిర్మాణానికి గౌరవనీయ భారత ప్రధాని 2వ తేదీ ఈవినింగ్ 3:25 ఇక్కడికి వస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజుకి కంప్లీట్ చేశారు. బహుశా ఈరోజు ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ 99% అయిపోతాయి. 5 లక్షల పైగా ప్రజలు వచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల దానికి తగ్గట్టుగా యాక్చువల్గా చేయమని వారు ఇవాళ ఈవినింగ్ కల్లా సుమారు 6,500 నుంచి 7,000 బస్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కార్లు తీసుకుంటే ఒక 3,000 పైగా వస్తాయని పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే రెయిన్ ఏదైనా వచ్చి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ ప్లాన్ బి దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు 50% వర్కౌట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం కల్లా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ఫుడ్ కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. ఆల్రెడీ 2014-19లోనే 41,000 కోట్లకి అన్నిటికీ టెండర్ ఇచ్చేసాం. అన్నిటికీ అయిపోయింది ఎక్సెప్ట్ ఎన్టీఆర్ స్టాచ్యూ, వాటర్ ఫ్రంట్ తప్ప. వాటిని ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే టెండర్లు మళ్ళా పిలిచామో వాటికి యాక్చువల్గా వారు ప్రారంభం చేస్తున్నాం.